ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం బండ్లగూడ సన్ సిటీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఎంప్లాయీ. నేను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలా మంచి పాలన, కరెక్ట్ ఉంది ఆయన పాలన పద్ధతి. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, బడ్జెట్ ఏం చేస్తాడు? ఆయన హామీలు ఇచ్చిండు కానీ చేయలేకపోతుండు. బడ్జెట్ లేదాడ, అంతే. ఆయన ఏం చేయలేడు. టైం పడుతుంది, చేస్తాడు కానీ టైం పడుతుంది. ఓపిక పట్టాలి. ఆయన 10 ఏళ్ళు చేసి ఏం చేసిండు? కొడుకు, బిడ్డే, అల్లుడు మస్తు కోట్లు సంపాదించాడు. అంతకుముందు ఏడున్నాయి వాళ్ళకి లేవు. అట్లా వద్దు, ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు స్వామినాథన్. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెత్త పాలన, అట్టర్ ఫ్లాప్ సార్. ఏ హామీలు నెరవేర్చలేదు, ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. ఫ్రీ బస్ వల్ల ఏం లాభం ఉంది? ఓ 4 రూపాయలు తక్కువ చేసి ఉండే, అందరు తక్కువ చేసి ఉండే, అందరు సురక్షితంగా ప్రయాణం చేస్తుండే. ఆడోళ్ళకు మూల బరాబర్ రేటు పెట్టింది ఉండే, ఆడోళ్ళకు 10 రూపీస్ తక్కువ చేసి ఉండే, అంటే 20 రూపీస్ తక్కువ చేసి ఉండే. అందుకని ఇప్పుడు చేసిన కేసీఆర్ చేసినవి మంచి పనులు ఉన్నాయి సార్. అందరూ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్క రైతు బాగుపడుతున్నారంటే అలా కేసీఆర్ చదవాలని. ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళు కానీ, కృష్ణానది నీళ్ళు కానీ మొత్తం తెచ్చి కేసీఆర్ గారు మోహన్ బాబుడు. రేవంత్ రెడ్డి గారి పాలనపై, కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేరే కూడా 100కు 110 మార్కులు వేయచ్చు సార్. ఒక విషయంలో కేసీఆర్ కూడా కొన్ని ఏంటంటే నిరుపేదలకు కనీసం డబుల్ బెడ్రూమ్ అన్నాడు కదా, కనీసం కట్టుకున్న స్థలంలో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ లేదు. అతని ప్రాబ్లం అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వస్తానా. ఏం చేస్తుంటారు సార్? మేము కొట్టిగా ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే రైతు బంధు లేడు, ఏం లేదు. ఇక ఇస్తాడేమో చెప్పలేము కానీ ఇక వాళ్ళు ఇప్పటికైతే బాగానే ఉన్నది. ఇక మరొకటి ఇప్పటికే బాగానే ఉన్నది. రైతు బంధు చేస్తాడని తప్పదు కదా, అంత బాగానే ఉన్నది. అంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన కూడా బాగుంది. ఓటమి మామూలు కదా, ఓటమి గెలుపు మామూలుగా ఓడిపోయి గెలిచాను. ఇప్పటికే ప్రస్తుతానికి బాగానే ఉన్నది. ఇక థ్యాంక్ యూ సార్. బాగానే. నమస్తే అన్న. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, ఆయన వచ్చిన తర్వాత అన్నీ మొత్తం సంకనాకి పోతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం అలానే ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఏముంది, ఇక అట్లనే ఉంది. ఇక కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కొన్ని అన్నా బాగుపడే, కానీ ఆయన వచ్చిన తర్వాత ఈ రేప్ కేసులు జరుగుతున్నాయి కదా, అవేం కనిపిస్తలేవు. ఇక దానిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దానిపైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేడు. అదొకటే. కొంచెం దానిపైన కొంచెం కేర్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది మంచిగా ఉంటుంది, అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం అవన్నీ జరగలేవు, నేను వచ్చినప్పుడు కొంచెం అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. కొంచెం ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో జనాలు అందరిలోకి వెళ్తున్నాయి అంటారు సార్? ఈ 6 గ్యారెంటీలు కూడా అమలైన దగ్గరికి అర్థం కాదు. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అలాగే అభివృద్ధి పథకాలు ఇవన్నీ జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా? అంటే అందరికి అందుతున్నాయి అంటారా? అందుతాయి అన్న, కానీ ఎవరు అసలు దానికి రెస్పాన్స్ అవ్వట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేవంత్ రెడ్డి ఏముందంటే ఆయన రెస్పాన్స్ అవ్వట్లేదు. ఈ చాలామంది బయట మీరే చూస్తున్నారు కదా, ఎట్లా రేప్ కేసులు ఎలా అవుతున్నాయో దానిపైన దీనిపైన మొత్తం దానిలో ఇక మీకు అర్థమవుతుంది, అంతే. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? మంచిగానే ఉంది, దానిలో ఏముందన్న చెప్పడానికి ఏముంది చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం అన్నీ మంచిగానే జరిగినాయి, ఇది ఇట్లుంటుంది ఇక. థ్యాంక్ యూ సార్. కొంచెం అర్జెంట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు పి నారాయణ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన మంచిగా ఉంది, కానీ రేవంత్ రెడ్డి పాలన అంతా నష్టపరిహారం ఉన్నది. దాని తప్ప వేరే విషయాలు ఏమీ లేవు. చేస్తాను ఏం సప్లై చేసేది అవసరం లేదని చెప్తున్నాడు, కానీ అంతా దానికి మించింది ఏం చెప్పలేదు. దానికి దీనికి ఎంత ఫరక్ ఉంటుంది. కానీ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పారు కదా, అదే సరిగ్గా చేయకొచ్చింది అనమాట. అంతేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కోటేశ్వరం. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనతో అందరికీ బాగానే ఉంది. నడిచేటోళ్ళకి మంచిగా ఉంది, నడవళ్ళకి మంచిగా లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బాగాలేదంటారు. అవతల వర్గం వాళ్ళు బాగుందని చెప్తారు. మాకైతే బాగానే ఉంది.
అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ నెలలో రైతు బంధు 16,000 ఇస్తున్నాడు. అలాగే పింఛన్లు టైం టు టైం వస్తున్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ లేదంటారు. రియల్ ఎస్టేట్ లేని మన కోకాపేటలో ఇవన్నీ బిల్డింగ్లు ఎలా నడుస్తున్నాయి? రియల్ ఎస్టేట్ ఎలా లేదంటే పాత ఉన్నాయి అక్రమాలు ఇవన్నీ ఆపడం వల్ల ఇంత టైం పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు 2025 నుంచి ఇప్పుడు మళ్ళీ బిల్డప్ చేస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డి కానీ అలా ప్రభుత్వం కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ వర్గాలన్నీ బాగానే అభివృద్ధి చేస్తాయని నేను అనుకుంటున్నాను. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన బాగానే ఉండే కానీ దొరల పాలన ఉండే, అందుకే గడి వాళ్ళ ఒకటి కేసీఆర్ మూలకు పడేసిన ఫామ్ హౌస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గంగయ్య. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు అనేటువంటిది అందరికీ లేని వాళ్ళకి రావాలా, ఉన్న వాళ్ళకి ఆ పండించిన వాళ్ళకి ఉత్త జాగా బీడి పెట్టిన వాళ్ళకి వాళ్ళకి అంత అవసరమేం లేదు కదా. పని చేసే వాళ్ళకి పండించుకునే వాళ్ళకి అవసరం. అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఆయన తీసుకున్న డిసిషన్లో ఒక మంచి విషయం. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన ఎక్సలెంట్. ఆయన దాన్ని పని పట్టాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని డెవలప్మెంట్ ఉండాలి కదా. డెవలప్మెంట్ అనేది ప్రతిదీ మనం పోతూ ఉంటే మనం ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటాం. ఆయన చేసింది కూడా మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేసిండు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. తెలంగాణ మంచిగా అభివృద్ధి చెందాలి. అది అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? బాగానే ఉంది. ఎక్సలెంట్గా ఉంది. దానికి చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు దాని ఎట్లా ఉన్నది, అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మీరే దానికి మీకు చెప్పవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? ఇమ్రాన్. ఏం చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మీన్స్ అనుకున్నాం ఏదో చేస్తాడు అనుకొని, బట్ వెయిట్ అండ్ 1 year అయిపోయింది. ఇప్పటివరకు అయితే సిటీలో వర్క్స్ అన్నీ పెండింగే ఉన్నాయి. లైక్ జిహెచ్ఎంసీ వర్క్స్ చాలా చోట్ల రోడ్లు మొత్తం ఎట్లా డ్యామేజ్ ఉన్నాయి, ఇప్పటివరకు అట్లనే ఉన్నాయి. చాలా వర్క్స్ హోల్డ్లో ఉన్నాయి. బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా ఏమైనా చేస్తారా లేదంటే ఏం చేస్తారో తెలియదు. బట్ అనుకున్నంత అయితే ఏం చేయలేదు ఇప్పటివరకు అయితే. లైక్ విలేజెస్లో ఏం చేస్తున్నారో తెలియదు. బట్ జిహెచ్ఎంసీలో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ పెండింగ్లోనే ఉన్నాయి నేను చూసినంత వరకు. అయితే మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన అంటే సార్ ఆయన లైక్ 10 years గవర్నమెంట్ రన్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఉండే కంటిన్యూటీ ఉంటే మేబీ ఇప్పుడు ఆగి ఉన్న వర్క్స్ కంప్లీట్ అవుతుండేనేమో, కంటిన్యూటీలో ఉండేదేమో. బట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యే వరకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వీళ్ళకి. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? రాష్ట్రంలో సార్ ఇప్పుడు అకార్డింగ్ బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేస్తారు. అభివృద్ధి అంటే నేను చెప్పినా కదా, ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ పెండింగ్లోనే ఉన్నాయి. చూడాలి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. హలో. మీ పేరు సార్? ప్రజల వద్దకు పాలన అన్నారు కానీ ప్రజల వద్దకు వెళ్ళటం లేదు. పాలకుల వద్దకే ప్రజలు వెళ్తాను. పాలకులు ఎవరు ప్రజలకు అందుబాటులో లేరు. ఎవరు లేరు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? నత్తనడకం నడుస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలన సార్? కేసీఆర్ పాలన అంతే, కుటుంబ పాలన. ఒక విషయంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మైనుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన పర్వాలేదు, కొంచెం లేట్గా ఇప్పుడే పికప్ అవుతుంది. పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన ఏముంది, ఉన్నోళ్ళకి దోసిపెట్టిండు, లేని వాళ్ళకి ఏం లేదు. అన్ని హామీలు తప్ప ఏం చేసింది ఏం లేదు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శేషన్న. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడే రేషన్ కార్డులు కొత్త ఇస్తామంటున్నారు, రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఒకటి చిన్నగా టైం కావాలి కదా, చేస్తుంది. మంచిగా ఉందంటారు.
అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట రాష్ట్రంలో? అభివృద్ధి గురించి మాకెందుకండి, అంటే చేస్తున్నారు కదా, చేసిన కట్టి చూస్తాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చూసినాం కదా, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 years ఉంది. ఎలక్షన్ల ముందు అడిగితే మీరు అప్పుడు చెప్పొచ్చు కేసీఆర్ది ఎట్లుంది, రేవంత్ రెడ్డిది ఎట్లుంది. ఇంకా వీళ్ళకి టైం ఇప్పుడు 1 year కదా అయినది. 5 సంవత్సరాలు అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది వీళ్ళకి. 4 సంవత్సరాలు ఇంకా ఏమేం చేస్తారో చూస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? విజయభాస్కర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదు. ప్రజెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత అయితే లేదు, కాకపోతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఓకే 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 అంటే ఒక 100కి ఒక 40 మార్క్స్ ఇవ్వచ్చు, 40 to 50. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏంటి అని అంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ బాగా రీచ్ అయ్యాడు. ఈయన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో డిలే అవుతుంది బాగా. ఆయన కొంచెం ఏంతో పోలిస్తే ఆయన కొంచెం మంచి మార్క్సే పడతాయి ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ సార్.